పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయా? అగ్రనేతలు కూడా ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకున్నారా? స్వతంత్రులు సైతం ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి సవాల్ విసురుతున్నారా? హోరాహోరీ పోరులో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి? బరిలో ఉన్న అభ్యర్థుల ప్లస్సులేంటి, మైనస్లేంటి? లెట్స్ వాచ్. జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజీనామాతో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పట్టభద్రులకు ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి ఎత్తులు వారివి కాగా, సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ గెలుచుకునేందుకు బీఆర్ఎస్, రాజకీయంగా పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులే కాదు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పెద్దల సభలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో పట్టభద్రుల చుట్టూ తిరుగుతున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న ఈసారి అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ల మద్దతుతో గెలుపు తనదేనన్న ధీమాతో ఆయన ఉన్నారు. పార్టీ అధికారంలో ఉండడం మల్లన్నకు ప్లస్ పాయింట్ అయినా సీనియర్లు ఆయన కోసం హార్ట్ఫుల్ గా పనిచేస్తారా లేదా అన్నది అనుమానమే అంటున్నారు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలో రెడ్ల ఆధిపత్యం ఉంటుందనేది తలపండిన సీనియర్ల మాట. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలను టార్గెట్ చేస్తూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన మల్లన్నకు ఇప్పుడు వారి మద్దతు ఉంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో పార్టీ పెద్దలను దుర్భాషలాడిన వీడియోలను తీన్మార్ మల్లన్న ప్రత్యర్థులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇది మల్లన్నకు పెద్ద డ్యామేజ్ అవుతోందట. గత ఎన్నికల్లో మల్లన్న ప్రభుత్వంపై గొంతెత్తే ప్రతిపక్షం పట్టభద్రుల పక్షాన పోటీ చేశారు. అందుకే ఆయనకు అంత ఆదరణ లభించిందని, ఇప్పుడాయన అధికార పార్టీలో ఉండడంతో వారంతా మళ్లీ అండగా నిలవడం అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన రాకేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై పార్టీ సీనియర్లు అలక వహించారట. వరంగల్, నల్గొండ జిల్లాలో సీనియర్ లీడర్లు రాకేష్ రెడ్డిని లైట్ తీసుకుంటున్నారట. రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని, టికెట్ రాలేదని పార్టీ మారడం ఆయనకు మైనసేనని అంటున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి పోయిన ఎన్నికల్లో ఓడిపోయారు. పార్టీ ఇప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్న అభ్యర్థిని పట్టభద్రులు పెద్దగా రిసీవ్ చేసుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థుల బలహీనతల్ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నారట ఇండిపెండెంట్ అభ్యర్థులు. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కొందరు ఇండిపెండెంట్లు. నల్గొండ జిల్లా కాకుల కొండారానికి చెందిన పాలకూరి అశోక్ గౌడ్ ఇండిపెండెంట్ గా గట్టి పోటీ ఇచ్చేలా దూసుకెళ్తున్నారు. అప్పట్లో తన సేవా కార్యక్రమాలతో పట్టభద్రులకు సుపరిచితుడయ్యారు అశోక్. కొత్తగా సొంత మేనిఫెస్టోతో పట్టభద్రులను కలుస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నిరుద్యోగ హక్కులు, ఉద్యోగాల భర్తీ కోసం పోరాడతానని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 46 జీవో బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తానని చెబుతున్నారు. అశోక్కి పట్టభద్రుల మద్దతు ఉన్నా ఆయనకు ఏ రాజకీయ పార్టీ అండా లేదు. ఈ పరిస్థితుల్లో ఒంటరి పోరు ఏ మేరకు కలిసొస్తుందనేది మరో అనుమానం. దానికి మరో 3 ఏళ్ల పదవీకాలం మాత్రమే ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని రాజకీయ పార్టీలు, స్వతంత్రులు అంత ఈజీగా తీసుకోవడం లేదు. అభ్యర్థుల ప్లస్లు, మైనస్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పట్టభద్రులు ఈసారి ఎవరి వైపు అన్నది అంచనాలకు దొరకడం లేదు. రాజకీయంగా కీలకమైన ఎమ్మెల్సీ కుర్చీలో చివరికి పట్టభద్రులు ఎవరికి కూర్చోబెడతారో చూడాలి.